పైనుండి ఏమయ్యింది? అగ్ని దిగి వచ్చింది. ఒక గుంపు ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి రాలా కదా. మన నిజ దేవుడైన యేసును, దేవాతి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు అగ్ని దిగి వచ్చింది. అలానే మందిరాలు కడతాము. హస్తకృతమైన దేవాలయాలలో దేవుడు ఉంటాడా? ఉండడు. హస్తకృతమైన దేవాలయాలలో దేవుడు ఉండడు. మనం ఇటుకలు పెట్టి, సిమెంట్ పెట్టి, లేదా మనము లోపల మంచి దేవదారు మాను పెట్టి, లేకపోతే టేకుతో చేసిన బలిపీఠాలు పెట్టి, ఇలాంటివి ఎన్ని పెట్టినా అక్కడ దేవుని ఆత్మ ఉంటుందా అంటే అక్కడ ఉండదు. మంచి టైల్స్ వేసుకున్నాం అనుకోండి, ఇంకా మనం చూడలేదు, మంచి టైల్స్ వేసుకున్నామండి, అందులో ఉంటుందా? మంచి స్లాబ్ వేసుకున్నాము, అందులో దేవుని ఆత్మ ఉంటుందా? అలా కాదు. నాకెప్పుడు యేసు ప్రభు, నాకు బెంగళూరులో కూడా మంచి మందిరమే ఉంది, నేను అలా వ్యతిరేకంగా ఏమీ మాట్లాడట్లేదు. కానీ మనందరికీ రావాల్సిన అవగాహన ఏంటంటే, యేసు ప్రభు వారు పెద్ద పెద్ద మందిరాలు స్లాబ్లు వేసి ఎన్నో అంతస్తుల మందిరాలు కట్టారా? బైబిల్లో ఎక్కడైనా ఉందా? లేదు. కానీ ఆయన చేసిన కార్యాలు అవి చాలా అద్భుతమైన కార్యాలు. ఏంటి అద్భుతము అంటే, ఒక పాపి పరిశుద్ధంగా మారడము, ఈ లోకవాసి పరలోకవాసిగా మారడము, అది అన్నిటికంటే అద్భుతమైన కార్యము. మనమేమనుకుంటామంటే అద్భుత కార్యము అంటే స్వస్థపడితే అది అద్భుత కార్యము అనుకుంటాము, లేకపోతే మన అప్పులన్నీ ఇట్లే తీరిపోతే అది అద్భుత కార్యము అనుకుంటాము, మనకి మంచి ఉద్యోగం వస్తే అది అద్భుత కార్యము అనుకుంటాము కదా. ఇలాంటివన్నీ మనం ఎన్నో ఆశిస్తాము, కోరుకుంటాము. అలా జరిగితే అది ఆశ్చర్య కార్యము, అద్భుత కార్యము, అది దేవుని కార్యము అని మనం అంటాం. కానీ ఇవన్నీ కూడా లోకంలో ఉన్న వారికి కూడా జరుగుతాయి. ఉద్యోగం లోకంలో ఉన్న వారికి వస్తుంది, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే అనారోగ్యాలు బాగైపోయి చచ్చిపోయేవారు కూడా బ్రతుకుతూ ఉంటారు. ఇలాంటివి అన్నీ బయట జరుగుతున్నాయి. కానీ బయట జరగనిది ఒక ప్రత్యేకమైనది దేవుని సన్నిధిలో మాత్రమే, దేవుని శక్తి ద్వారా మాత్రమే జరిగేది ఒకటి ఉంది. అదేంటి అంటే మనిషి యొక్క హృదయము మారడము, వారి బుద్ధి, వారి యొక్క నీచ స్థితి, వారి స్వభావము పాపము నుంచి పరిశుద్ధతలోనికి, అతి పరిశుద్ధతలోనికి, దేవుని యొక్క స్వారూప్యములోనికి మారడము అనే ఒక ప్రక్రియ. నాన్నగారు ఎప్పుడు మనకి చెప్తూ ఉంటారు, ఒక గొంగళి పురుగు అది మార్పు చెందితే అది ఎలా వస్తుందండి? సీతాకొక చిలుకలాగా వస్తుంది. అసలు ఆ గొంగళి పురుగులో ఉన్న లక్షణాలు ఏమి ఎక్కడ మళ్ళీ మనకి కనిపించవు. ఇప్పుడు మనకి బిడ్డలు పుడితే మన స్వరూపంలో ఉంటారు కదా, ముక్కు, కళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ మనకలాగా ఉంటారు. కానీ గొంగళి పురుగుకిను సీతాకోక చిలుకి సేమ్ పోలికలు ఉంటాయా? అస్సలు ఉండవు. కంప్లీట్ గా చేంజ్ అన్నమాట. అది అందరూ అసహించుకునే స్థితి నుంచి అందరూ పెద్దవాళ్ళ మనసు కూడా వెళ్ళి అలా పట్టుకోవాలి సీతాకోక చిలుకుని, అబ్బా రంగులు చూడు, అబ్బా ఎంత బాగుందో అని అనిపించగలిగినంత ఆ మార్పు కలుగుతుంది. ఒక పాపి మారి గొంగళి పురుగు లాంటి అందరూ అసహించుకొని అది పాకితే దురద పుట్టే పరిస్థితుల్లో నుంచి మనసును ఉల్లసింపచేసే ఆ ఉన్నతమైన మార్పు మందిరాలలో మాత్రమే జరుగుతుందండి, ఇంకా ఎక్కడా జరగదు. అలాంటి మార్పు కలగాలి అంటే మందిరము కట్టిన పాస్టర్ గారే ఆ మందిరము కట్టడానికి, లేకపోతే మన సహవాసం యొక్క ఫౌండర్స్ అయినటువంటి అప్రంజ మామగారు, భూషణం తాత గారు, నాన్నగారు, వీళ్ళందరూ ఇక్కడ స్థానికంగా ఉన్న సేవకులు. ఇది కాదు అండి, ఆ మార్పు కలగవలసింది. అలాంటి పరిస్థితులు అందరిలోనూ రావాలి అంటే మందిరములో మహిమ నుంచి అధిక మహిమలోనికి మందిరాలు వెళ్ళాలి అంటే మనందరి ఇక్కడ ఎంతమంది రక్షించబడ్డారు ఒకసారి చేయి చూపిస్తారా? మారు మనసు పొందిన వారు ఒకసారి కొంచెం చేయి పైకెత్తండి. అవును, మీ అందరి బాధ్యత, థ్యాంక్ యూ, మీ అందరి బాధ్యత ఉంది. నేను ఈ రోజు ఉదయమే అప్రంజి నేను మాట్లాడుకుంటూ చెల్లి నేను అంటూ ఉన్నాను, దేవుని ఆత్మ కార్యాలు జరగాలి అంటే, ఒక పాపి పరిశుద్ధతలోనికి రావాలి అంటే, క్రీస్తు స్వారూప్యములోనికి రావాలి అంటే బోధించడము కాదు.
ఎన్నో బోధలు మనం వింటున్నాం, ఎన్నో టీచింగ్స్ మనం వింటున్నాం, ఎన్నో మీకు ఇంకా ఇక్కడే సరిపోవు, టీవీలు పెట్టుకొని ఫోనుల్లో పెట్టుకొని ఏమేమో ఎవరెవరియో ఏదేదో వింటూ ఉంటారు. వినడము వల్ల విశ్వాసము కలుగుతుంది, కానీ విన్న దానిని మనం ఆచరించాలి అంటే, అది మన జీవితంలో అన్వయించుకోవాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? మోకాళ్ళు నాని ఆ సిలువ దగ్గరకు వెళ్ళి, ఒంటరి ప్రదేశాలకు వెళ్ళి, వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి.